Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. అంటే అసలు ఆవిడకి ఇంకా పెళ్లే కాలేదు. కడుపు రాకుండానే కొడుకు పుట్టక ముందే వాడికి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంది. ఇలాగే ఉంది తెలంగాణ కాంగ్రెస్ లో నేతల గొడవ. ఇంకా ఎన్నికలే జరగలేదు, పార్టీ గెలవనే లేదు. అప్పుడే సీఎం నువ్వా నేనా అన్నట్లు లొల్లి పెట్టుకుంటున్నారు. నేనే సీఎం అవుతా అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెబుతుంటే నాకేం తక్కువ అని భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. వారిద్దరేనా? ఇంకా బయటపడని చాలా మంది సీనియర్లు తాము మాత్రం తీసిపోయామా అని అనుకుంటూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి సీఎం పదవి లొల్లి మొదలైంది. సీఎం సీటుపై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి చేరాయి. సీఎం సీటు కోసం పోటీ ఉన్న క్రమంలో నిన్న మొన్నటి దాకా చర్చలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి పేరు వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి సీతక్క కూడా చేరారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గిరిజన మహిళగా సీతక్క సీఎం అయ్యే అవకాశం ఉందన్న వ్యాఖ్యలపై పార్టీలో అటు సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ సాగుతోంది. రాజకీయ వ్యూహంలో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవసరమైతే ఎమ్మెల్యే సీతక్క సీఎం అవుతారని రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ వాడారని అంటున్నారు. దళిత, గిరిజన, ఆదివాసీలతో పాటు మహిళలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కి అండగా ఉండేలా రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. సీతక్కకి ఉన్న ఇమేజ్ కాంగ్రెస్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని అటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు నేరుగా సీతక్కపై విమర్శలు చేసే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ఇక పార్టీలో కూడా ఎన్నికలు రాకముందే నేను సీఎం అంటే నేను సీఎం అంటూ నేతలంతా దూసుకొస్తున్నారు. పీసీసీగా రేవంత్ ని వ్యతిరేకించిన కొంతమంది సీనియర్లు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డిని సీఎం గా ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి పక్షంలో ఇతర నేతలకు సీఎం పదవి వెళ్లకుండా సీతక్క పేరును రేవంత్ ప్రతిపాదించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో భాగంగానే రేవంత్ వ్యూహాత్మకంగా సీతక్కే సీఎం అంటూ కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే ఈ సీఎం సీటు వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్లిందని తెలుస్తోంది. ఫలానా పోస్ట్ కు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పదని స్పష్టం చేసినట్లు సమాచారం. రేవంత్ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు ఇప్పుడే సీఎం ఎవరనే విషయంపై కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు.